ఫ్రెండ్స్, మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది కైలాస పర్వతం యొక్క ఆకారం గురించి. భూగర్భ పరిశోధకుల ప్రకారం ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఏ పర్వతం కూడా ఇంత ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో ఉండదు. రష్యాకు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మూలాషేవ్ తన లేటెస్ట్ రీసెర్చ్లో ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కైలాస పర్వతం అనేది ప్రకృతి సృష్టించింది కాదని, అది ఒక భారీ ఆర్టిఫిషియల్ పిరమిడ్ అని, దీని చుట్టూ మరో 100 చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయన్నారు. ఇవన్నీ కలిసి ఒక కాస్మిక్ ఎనర్జీ సిస్టంలా పనిచేస్తున్నాయని, అంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన ఎవరో ఈ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారని మూలాషేవ్ చెప్పారు. మరి ఆ ఎవరో దేవతలా లేక ఎలియన్సా? ఇక రెండోది, కైలాస పర్వతంలో నిమిషాల్లో పెరిగే వయస్సు. 2024లో అక్కడికి వెళ్ళిన కొందరు పరిశోధకులు ఒక వింతను గమనించారు. అక్కడ కేవలం 12 గంటలు గడిపితే మనిషి జుట్టు, గోర్లు బయట ప్రపంచంలో 2 వారాల పాటు పెరిగేటంత వేగంగా పెరిగాయి. దీనికి కారణం అక్కడ ఉన్న హైపర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. ఆధునిక ఫిజిక్స్ ప్రకారం అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉన్న చోట సమయం తన వేగాన్ని మార్చుకుంటుంది. కైలాస పర్వతం ఒక టైం మిషన్ లా పనిచేస్తోందని, అక్కడ భూమికి మరియు అంతరిక్షానికి మధ్య ఒక పోర్టల్ ఉందని గూఢాచారి సంస్థలు సైతం అనుమానిస్తున్నాయి. అంతేకాదు, నాసా శాటిలైట్లకు కైలాస పర్వతం లోపలి భాగం ఖాళీగా ఉన్నట్లు కొన్ని థర్మల్ ఇమేజెస్ దొరికాయి. పర్వతం లోపల భారీ గదులు, సొరంగాలు ఉన్నట్లు ఈ చిత్రాలు చెబుతున్నాయి. ఇక్కడే మనకు జ్ఞానగంజ్ అనే హిమాలయ సిద్ధుల నగరం గుర్తుకు వస్తోంది. చనిపోని సిద్ధ పురుషులు కైలాసం లోపల ఒక ప్రత్యేక లోకంలో నివసిస్తున్నారని, అక్కడ టెక్నాలజీ మనకంటే వేల ఏళ్లు ముందుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. చైనా ప్రభుత్వం ఈ పర్వతం కింద ఏదైనా రహస్య స్థావరం ఉందా అని డ్రోన్లు పంపినప్పుడు ఆ డ్రోన్లు గాల్లోనే మాయమైపోవడం లేదా కంట్రోల్ తప్పి పడిపోవడం ఇప్పటికీ ఒక మిస్టరీనే.